హాయ్ అండి, ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు సోరియాసిస్ అనే ఒక మొండి జబ్బు గురించి మాట్లాడుకుందాం. అయితే సోరియాసిస్ అనేది ఇది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తుంటారు. అండ్ దానితో పాటు మా ఆయుర్వేద భాషలోనైతే దీన్ని వాతరక్తం అని కూడా అంటారు, గజ చర్మ కుష్టం అని కూడా అంటారు. అయితే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి మెంటల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. లైక్ వాళ్ళకి సోషల్ డిస్టర్బెన్సెస్ రావడం, ఏదన్నా ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇచ్చింగ్స్ రావడం, అండ్ దాంతో పాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండడం, టోటల్లీ వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. స్కిన్ మొత్తం డ్రైగా ఉండడం, అండ్ స్కిన్ పైన డాండ్రఫ్ లాగా పొట్టులాగా రాలిపోతూ ఉండడం, రెడిష్ గా ఉండి ర్యాషెస్ లాగా బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి హెడ్ లో ఉంటది, దాన్ని స్కాల్ఫ్ సోరియాసిస్ అని అంటారు. కొంతమందికి అరిచేతులు అరికాళ్ళల్లో ఉంటది. సో కొంతమందికి బాడీ మొత్తం ఉంటది, కొంతమందికి ఓన్లీ మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకే ఉంటది. సో ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఇదనేది బాడీలో ఉంటుంది. అయితే ఫస్ట్ దీనికి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా, దీనికి మెడిసిన్స్ ఎలా వాడాలి అని నంబర్ ఆఫ్ వీడియోస్ లో కామెంట్స్ పెట్టున్నారు. సో దానికి ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే క్యూర్ చేసుకునే డైట్ అనేది ఖచ్చితంగా చేయాలి. సోరియాసిస్ ని పథ్యంతో తగ్గించగలం, మెడిసిన్ తో జస్ట్ కంట్రోల్ చేస్తాం కానీ బట్ పర్మనెంట్ క్యూర్ అనేది 50-50 ఛాన్సెస్ ఉంటుంది. బట్ డైట్ తో 90% క్యూర్ చేసుకోవచ్చు. సో అయితే ఈ సోరియాసిస్ కి పథ్యం ఏంటి, లైక్ డైట్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ స్టాప్ చేసేసేయాలి. అవి ఎక్కువగా తీసుకునే వాళ్ళు వాటిని ఆపేసేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లైక్ దుంపకూరలు, వంకాయ అండ్ పాలకూర, టమాటో, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటుంటారు సమ్ పీపుల్స్. సో అవి కూడా స్కిప్ చేసేసేయాలి. అండ్ పెయిన్స్ ఉంటాయి, సోరియాసిస్ ఉండి కొంతమందికి నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దుంపకూరలు, పెసరపప్పు అలాంటివి కూడా మానేసేయాలి. అండ్ మష్రూమ్స్ ఇవి కూడా తినకుండా ఉండాలి. సో మెయిన్ అయితే ఇవి చాలండి. నార్మల్గా కొంచెం లైట్ గా ఉన్న వాళ్ళు ఈ డైట్ ఫాలో అవ్వాలి. అలా కాకుండా డయాబెటిక్ ప్రాబ్లం ఉండి అండ్ దాంతో పాటు పీసీఓడి, పీసీఓస్, థైరాయిడ్, ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో వాళ్ళ పేషెంట్ ని బట్టి, వాళ్ళకు ఉండే హెల్త్ డిసీజ్ ని బట్టి క్యాలిక్యులేట్ చేసి డైట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ అయితే ఇవి. సో ఈ డైట్ ఫాలో అవ్వండి. అండ్ ఒకవేళ కర్డ్ తింటారు సమ్ పీపుల్స్, సో కర్డ్ కాకుండా పల్చటి మజ్జిగ తీసుకోండి. అండ్ దానితో పాటు స్కిన్ ఎప్పుడు కూడా డ్రైగా ఉండకుండా కొంచెం ఎప్పుడు స్కిన్ కి ఆయిల్ మసాజెస్ అలాంటివి చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేస్తూ ఉంటే వీళ్ళకి ఈ స్కిన్ పైన ఆ పొట్టు ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ 90% కంట్రోల్ అవుతుంది. అండ్ దానితో పాటు దీనికి ఒక చిన్న టిప్ చెప్తాను. లైక్ ఆ టిప్ ఏంటి అని అంటే, మనకి ఇంట్లో ఆముదం దొరుకుతుంది కదండి. సో ఆముదము ప్లస్ వేప నూనె, చక్కగా వేప నూనె, ఆముదము వేడి చేసేసుకొని అందులో కర్పూరం బిళ్ళలు ఒక 50 గ్రామ్స్ ఆయిల్లో ఒక 3 కర్పూరం బిళ్ళల్ని మెత్తగా పౌడర్ చేసుకొని ఆయిల్లో మిక్స్ చేసేసి, వీళ్ళకి ఎక్కడైతే బాడీలో ఇచ్చింగ్ ఉందో, లేకపోతే ఈ ర్యాషెస్ ఇలాంటివి బాడీలో ఎక్కడైతే స్ప్రెడ్ అయి ఉంటాయో, సో అక్కడ డైలీ 1 or 2 టైమ్స్ అప్లై చేసుకొని ఆయిల్ మసాజ్ లో చేసేసుకొని ఒక 1 hour అలానే ఉంచేసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే స్కిన్ మొత్తం కూడా వీళ్ళకి మొత్తం నీట్ గా వచ్చేసి బాడీలో ఆ ర్యాషెస్, ఆ ప్యాచెస్ ఉన్నాయి మొత్తం కూడా కంట్రోల్ అయిపోయి నార్మల్ స్కిన్ గా వచ్చేస్తుంది. సో ఇటువంటి న్యాచురల్ టిప్స్ పాటిస్తే చాలు, దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.